ఇజ్రాయెల్ కోరింది ట్రంప్ చేయబోతున్నాడు. ఇజ్రాయెల్ ఏం కోరుకుంది? తన పక్కన ఉన్నటువంటి పాలస్తీనా, ఆనుకుని ఉన్నటువంటి పాలస్తీనా, అక్కడి నుంచి హమాస్ తీవ్రవాది లేదా హమాస్ మద్దతుదారు లేదా హమాస్ ప్రేమికులు తన దేశం మీదకి వచ్చి దండయాత్రలు చేస్తున్నారు కాబట్టి తనకి మధ్య ఈ హమాస్ వాళ్ళకి మధ్యన ఒక బఫర్ జోన్ ఉండాలి. గాజా స్ట్రిప్ అనేటటువంటి ప్లేస్లో దాన్ని ఏంటి ఆఫ్రికా ఖండం వాళ్ళైనా ఉండండి, అమెరికా ఖండం వాళ్ళైనా ఉండండి, యూరప్ ఖండం వాళ్ళైనా ఉండండి, లేదా ముస్లిం మతానికి సంబంధించినటువంటి అరబ్ దేశాలైనా ఉండండి, గాజా పరిపాలన మీరు తీసుకోండి. అక్కడ ఉన్నటువంటి పాలకులను మాత్రం మార్చాల్సిందే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హమాస్ అనుకూలురే, వాళ్ళ మూలంగానే మేమందరం ఇబ్బంది పడుతున్నాం అంటూ గాజా స్ట్రిప్ని మూడొంతులు తుత్తునీయలు చేసి ఇప్పటికే ఇబ్బంది పెట్టినటువంటి ఇజ్రాయెల్ కోరుకుంటోంది. అక్కడ అమెరికా సైన్యాలు ఉంటే తనకి సేఫ్ అన్నట్టు. అమెరికాకు కూడా అట్లాంటిదే అవసరం. యాక్చువల్గా ఇరాన్తో యుద్ధం చేయాలని ఇప్పటికే ఇదివరకు సిరియాలో ఉండేది, లేకపోతే ఇరాక్లో ఉండేది, అక్కడ అట్లాంటి చోట్ల మారుతున్నటువంటిది. ఇప్పుడు ఆ మొత్తం ప్లేస్లో అమెరికా లేకుండా పోతుంది. ఇట్లాంటి దశలో అక్కడ స్థావరం ఏర్పాటు అవసరం ఉంది. ఇప్పుడు గాజా స్ట్రిప్లో అమెరికన్ స్థావరం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న ట్రంప్ అన్నటువంటిది గాజా స్ట్రిప్ని హస్తగతం చేసుకోబోతున్నాడు అన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం.